డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం అప్పులతో బాధపడుతున్నారా? వెంటనే ఈ వెబినార్ లో జాయిన్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ డబ్బు పాఠాలు. నేను మీ విష్ణు. ప్రస్తుతం నాతో పాటు NISM అండ్ క్రిజిల్ సర్టిఫైడ్ వెల్త్ మేనేజర్ రేవంత్ చలమలా ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే రేవంత్. నమస్తే అండి. రేవంత్, ఒక 2 days బ్యాక్ నేను మీకు కాల్ చేసినప్పుడు ఎందుకు మీరు రెస్పాండ్ కాలేదు సరిగా. తర్వాత ఈవినింగ్ కి కాల్ బ్యాక్ చేశారు. ఏంటి రేవంత్ అంత బిజీగా ఉన్నారంటే ఒక విషయం గురించి చెప్పుకొని వచ్చారు. ఒక పర్సన్ కి సంబంధించిన కేస్ స్టడీ మీద కూర్చొని వర్కౌట్ చేస్తున్నాను విష్ణు గారు. అంటే కొంచెం సీరియస్ గా తీసుకోవాల్సిన కేస్ స్టడీ ఒక పెద్ద ఆయనకి సంబంధించి. సో నిన్న టైం అంతా కూడా ఆ కేస్ స్టడీ మీద పెట్టేసేసానని చెప్పారు కదా. సో ఎవరా పెద్ద ఆయన, ఏంటి ఆ కేస్ స్టడీ, అసలు ఆయన విషయంలో ఆర్థికంగా ఎటువంటి తప్పులు జరిగాయంటారు అసలు? సో పర్సన్ కి సంబంధించిన డేటా ఏది చెప్పను, ఊరి పేర్లు చెప్పను, ఏమీ చెప్పను. కాకపోతే ఇందులో నుంచి మన వాళ్ళు నేర్చుకోవాల్సిన కొన్ని లెసన్స్ ఉన్నాయి. సో మన వాళ్ళకి ఆ స్టోరీ ద్వారా కొన్ని లెసన్స్ తెలుస్తాయని, పాఠాలు గుణపాఠాలు, డబ్బు పాఠాలు అన్ని నేర్చుకోవాలన్న ఉద్దేశంతో ఈ రోజు ఆ కేస్ స్టడీ చెప్తున్నాను. సో బేసిక్ గా ఆ కేసులో నాకు నేను అబ్జర్వ్ చేసిన పాయింట్ ఏంటంటే పోర్ రిస్క్ మేనేజ్మెంట్. సో బేసిక్ గా రిస్క్ మేనేజ్మెంట్ అనేది ట్రేడింగ్ రిలేటెడ్ అని అనుకుంటారు. రిస్క్ మేనేజ్మెంట్ అనేది ప్రతి ఒక్కళ్ళ జీవితంలో ఉండాల్సింది. అండ్ మనం ఏదైనా ఇన్వెస్ట్మెంట్ పెట్టేటప్పుడు, సో బేసిక్ గా మనం ట్రేడింగ్ లో కూడా స్టాక్ మార్కెట్ లో చెప్పుకుంటూ ఉంటాం, డోంట్ పుట్ ఆల్ యువర్ ఎగ్స్ ఇన్ వన్ బాస్కెట్, రైట్? సో డోంట్ బెట్ ఆల్ యువర్ మనీ ఎట్ వన్ సింగిల్ పాయింట్ అని చెప్పేసి అనుకుంటూ ఉంటాం. సో ఆ 2 పొరపాట్లు ఒక పర్సనల్ లైఫ్ లో, స్టాక్ మార్కెట్ కు పక్కకు పెట్టి ఒక పర్సనల్ లైఫ్ లో జరిగితే ఏం జరుగుతుంది అనేది నాకు ఆయన గారు ఒక చిన్న కేస్ స్టడీ. సో ఆయన గారి కేసుని సింపుల్ గా ఒక 2-3 నిమిషాల్లో ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. సో బేసిక్ ఆయన ఒక ఊర్లో ఉన్నారు, చాలా దూరం నుంచి ప్రయాణం చేసి నా దగ్గరకు వచ్చారు. మా పెద్ద వయసు అతనే. ఒకప్పుడు శ్రీమంతుడు, బాగా డబ్బులు ఉన్నాయి, మంచి మంచి వ్యాపారాలు చేశారు, కొంచెం డీసెంట్, అంటే బాగా బతికిన ఆయనే. అప్పట్లోనే మంచి డబ్బులు, కొన్ని లక్షల రూపాయలు, కొన్ని 10-15 సంవత్సరాల క్రితమే కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టి పిల్లలకి పెళ్లిళ్ళు చేశారు. సో ఒక మంచి డీసెంట్ లైఫ్ ని చూసిన ఆయనే ఇప్పుడు విపరీతమైన ఇబ్బందుల్లోకి వెళ్ళిపోయి ఒక కార్కి డ్రైవర్ గా చేస్తున్నారు. నాకు ఆయన చూసినప్పుడు చాలా బాధ అనిపించింది. ఆయన స్టోరీ చెప్తూ ఉంటే ఇవి మనం రెగ్యులర్ గా వినేదే, ఏంటి ఒకప్పుడు బతికి చెడ్డారు అని, ఒకప్పుడు బాగా ఉండేది, ఇప్పుడు కొంత ఆర్థికంగా చితికిపోయారు ఉద్దేశంతో చెప్తారు. ఎస్, చాలా మంది. సో అందరి కేసెస్ లో కూడా, సో ఈయన నా దగ్గరకు వచ్చినప్పుడు నాకు అనిపించింది ఈ బతికి చెడ్డ వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఈ రిస్క్ మేనేజ్మెంట్ ఫెయిల్యూర్ వల్ల, లేదా అన్ని ఎక్స్ తీసుకొచ్చి ఒక బాస్కెట్, అంటే మొత్తం డబ్బులు తెచ్చి ఒక వ్యాపారంలో పెట్టడం వల్ల ఫెయిల్ అవుతూ ఉంటారు. సో ఆయన గారు నాకు చెప్పింది, సో ఒకప్పుడు నాకు మంచి ఇండస్ట్రీస్ ఉండేవి, విపరీతమైన లాభాలు వచ్చేవి, రకరకాల వాళ్ళతోటి పార్ట్నర్షిప్స్ లో కూడా వ్యాపారం చేస్తుండే వాళ్ళం. అనుకోని కొన్ని పరిస్థితుల వల్ల కొన్ని లోన్లు అవి క్లియర్ చేయకపోవడం వల్ల బ్యాంక్ అంతా కూడా మా ప్రాపర్టీస్ ని సీజ్ చేసేసింది. దాంతో మాకు ఎటువంటి ఆదాయం లేకుండా పోయింది, ఈఎంఐలు కట్టే పరిస్థితులు లేవు. సో ఇక్కడ అన్నిటికంటే బాధాకరమైన విషయం ఏంటి అని అంటే, అటువంటి సిచ్యువేషన్ క్రియేట్ అయినప్పుడు సహజంగా మనకి తోడుండే వాళ్ళు, తోడబుట్టిన వాళ్ళు, మన తోటి వాళ్ళందరూ మనకి తోడుగా నిలబడి ఫస్ట్ ఒక ఆత్మధైర్యాన్ని ఇవ్వాలి. అట్లాంటి సిచ్యువేషన్ లేక వాళ్ళ సిచ్యువేషన్ నుంచి ఇంకా మరింత క్రిటికల్ సిచ్యువేషన్ లోకి వాళ్ళు తోయబట్టడానికి గల కారణం ఏంటి అంటే చుట్టుపక్కల వాళ్ళన్న విషయం నాకు అర్థమైంది. యాక్చువల్ గా ఆయనకు ధైర్యం ఉండి, అంటే ఆయనకి ఒక ధైర్యాన్ని ఇచ్చి కొంత ఫైట్ చేసి ఉండే వాళ్ళేమో. ఆ చుట్టుపక్కల వాళ్ళందరూ వాళ్ళ భార్య దగ్గరికి చేరి, ఏమైనా మీ ప్రాపర్టీస్ అన్ని ఎప్పుడు విడిపిస్తాడు మీ ఆయన అనడంతో ఒక ఊరు నుంచి ఇంకొక ఊరు, సొంత ఊరికి వెళ్ళిపోయారు. వాళ్ళు ఉండే పట్టణం నుంచి ఆ సొంత ఊరికి వెళ్ళిన తర్వాత ఆ బాధ మరింత పెరిగిపోయింది. ఎమోషనల్ అటాక్. ఆ టైంలో వచ్చి సపోర్ట్ ఇవ్వాల్సిన చుట్టుపక్కల చుట్టాలందరూ వాళ్ళని చుట్టుముట్టేసి విపరీతమైన మాటలతోటి, మీ బతుకులు ఇంతేనా, ఉన్న డబ్బులని పోగొట్టడమేనా, చేత కాదా, అక్కడి నుంచి ఇంకో ఊరు వెళ్ళిపోయి, ఇదంతా నా వల్ల కాదు, మా చుట్టాలతో చుట్టుపక్కలతో మేము ఉండలేమన్న ఉద్దేశంతో నేను ఇంకో దగ్గరికి వెళ్ళిపోయి ఎవరికి తెలియకుండా ఏదో ఒక పని చేసుకుంటూ బతుకుతున్నారు. ఆయన ఒక మాట అన్నారు నాతోటి, నేను కొన్ని సంవత్సరాల క్రితమే కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టి పెళ్లి చేశానండి, ఇప్పుడు నేను డ్రైవర్గా ఉద్యోగం చేస్తున్నాను. నేను రాత్రిపూట డ్రైవ్ చేసేటప్పుడు నా కళ్ళు సరిగ్గా కనిపించకపోతే అనిపిస్తుంది, నాకు ఆ క్షణంలో అనిపిస్తుంది, నాకు ఆ రోజు కన్ను మిన్న కానరాక ఖర్చు పెట్టేశాను, ఈ రోజు కనీసం కళ్ళు కనపడకపోయినా కానీ నేను కష్టపడి ఒక రూపాయి కూడబెట్టాల్సి వస్తుంది, ఈ రోజు కనీసం చూసుకోవడానికి కూడా మాకు ఏ నాదుడు లేడు అని చెప్పేసి. సో బేసిక్ గా నాకు ఆయన చెప్పిన దాంట్లోంచి అర్థమైంది ఏంటి అని అంటే, నాడు డబ్బులు ఉన్నాయి కదా అని చెప్పేసి ఖర్చు పెట్టేశాము, మొత్తం పెట్టుబడులు అన్ని. అయితే పెట్టుబడులు తీసుకెళ్ళి వ్యాపారం ఒక దాంట్లో పెట్టేశాం, దానివల్ల ఆస్తులను ఒకేసారి సీజ్ అయిపోవటం, ఉన్న క్యాష్ అంతా తీసుకువెళ్ళిపోయి మనం రకరకాల ఈవెంట్స్ కోసం డబ్బులు ఖర్చు పెట్టేసి కనీసం మన రిటైర్మెంట్ ఫ్యూచర్ ప్లానింగ్ లేకుండా పెట్టడంతో రిస్క్ మేనేజ్మెంట్ అనేది పూర్తిగా కూలిపోయారు. సో బేసిక్ గా మనం ఫస్ట్ నుంచి చెప్పే పాఠం ఒకటే, ఎప్పుడైనా కానీ మనం ఫైనాన్షియల్స్ ప్లాన్ చేసుకునేటప్పుడు
దేనికి దానికి విడిగా ప్లాన్ చేసుకోండి, అన్నిటిని కలిపి చూడకండి. అండ్ మీ మ్యారేజ్ పిల్లల పెళ్లి కోసం సపరేట్ గా పెట్టండి, మీ యొక్క రిటైర్మెంట్, మీ యొక్క రకరకాల యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ సపరేట్ గా ప్లాన్ చేసుకోవాలి అని. అండ్ ఇన్వెస్ట్మెంట్స్ పెట్టేటప్పుడు కూడా వ్యాపారస్తులు కూడా డబ్బులన్నీ తీసుకువెళ్ళిపోయి ఏదో ఒక వ్యాపారంలోనే డూ ఆర్ డై, ఏదైతే అది అయిపోయింది, ఏదో టీవీలోనో సినిమాల్లోనో ఏదో ఇన్స్పైరింగ్ స్టోరీ ఒకటి చూసేసి ఫైనల్ టచ్ కింద ఒక్కటి పెడితే మొత్తం వస్తుంది. అది జరగదు కదండి. ప్రతి ఒక్కళ్ళ జీవితంలో ఏదో జరిగిపోయింది, డబ్బులన్నీ కోల్పోయారు. సో మనం కూడా ఇక ముందు రోజుల్లో ఇటువంటి పరిస్థితులను ఎదుర్కోకుండా ఉండాలి అని అంటే ఫస్ట్ రిస్క్ మేనేజ్మెంట్ అని మనం నేర్చుకోవాలి. రిస్క్ మేనేజ్మెంట్ అంటే సింపుల్, మనం ఖచ్చితంగా డబ్బుల్ని ఎప్పుడైనా కానీ డైవర్సిఫైడ్ ఫండ్స్ లోనే, అంటే డైవర్సిఫైడ్ అసెట్స్ లోనే పెట్టాలి. అంటే ఒక రియల్ ఎస్టేట్ మాత్రమే కాకుండా, ఆయనకు ఆ రోజు కేవలం రియల్ ఎస్టేట్ ఉంది కాబట్టి దానికి బ్యాంకు గ్యారంటీగా పెట్టారు. అలా కాకుండా కొంత కమోడిటీ, కొంతవరకు ఈక్విటీ, కొంతవరకు ఎఫ్డీస్, ఇట్లా డైవర్సిఫైడ్ గా ఉండుంటే ఒక పోర్షన్ పోయినా మిగతా పోర్షన్స్ దాని కోసం మిగులుండేవి. అండ్ రెండోది, ఎప్పుడు కూడా డబ్బులన్నిటిని తీసుకెళ్లి, చాలా మంది తప్పు కూడా చేస్తారు, మొత్తం డబ్బులు తీసుకెళ్లి సగం ఈక్విటీలో పడేస్తారు, లేదా మొత్తం డబ్బులు తీసుకెళ్లి ఒక దాంట్లోని బిజినెస్ లోనో ఈక్విటీలోనో మొత్తం ఫుల్లీ ఫోకస్డ్ ఒక దాంట్లోనే చేస్తూ ఇన్వెస్ట్మెంట్ పెట్టేస్తారు మొత్తం. అది ఎప్పుడు కరెక్ట్ కాదు. పోర్ట్ఫోలియో అనేది ఎప్పుడు కూడా డైవర్సిఫైడ్ గా ఉండాలి. సో దాని గురించి మనం ప్రతిసారి మన ఇన్వెస్ట్మెంట్ అవేర్నెస్ వెబినార్స్ లో కంటిన్యూస్ గా చెప్తాం. ఏమని, మనం ఇన్వెస్ట్మెంట్స్ అనేవి ఒక డిజైన్డ్ పోర్ట్ఫోలియో లాగా ఉండాలి. రియల్ ఎస్టేట్ రేషియో, ఒక ఈక్విటీ రేషియో, డెప్ట్, కమోడిటీ ఈక్వల్ రేషియోస్ లో మెయింటైన్ చేయాలి. ఒక్కొక్కటి ఒక్కొక్క సినారియోలో పనిచేస్తుంది. అన్ని రోగాలకు ఒకటే మందు కాదు, ఒక్కొక్క రోగానికి ఒక్కొక్క మందు పనిచేస్తుంది. ఇవన్నీ మనకి మందులు లాంటివి. సో వాటిని ప్రాపర్ గా ప్లాన్ చేసుకోవాలి. మనకి తెలిసిందే ప్రపంచం కాదు, ఈ ప్రపంచంలో రకరకాల ద వరల్డ్స్ మోస్ట్ కాంప్లికేటెడ్ థింగ్ ఏదైనా ఉంది అని అంటే అర్థం కాదు, అది ఫైనాన్సే. ఆ ఫైనాన్స్ ని ప్రాపర్ గా ప్లాన్ గనక మనం చేసుకోగలిగితే మనం ఫ్యూచర్ లో ప్రాపర్ గా సెటిల్డ్ గా ఉంటాం. ఇట్లాంటి ఫైనాన్షియల్ ఇన్స్టెబిలిటీ యాక్టివిటీస్ ఏమైనా జరిగినా ఒకటి పోయినా ఇంకోటి మనం నిలబెడుతుంది అని చెప్పి మనం ఎప్పటి నుంచో కూడా దాని గురించే మాట్లాడుకుంటూ వస్తున్నాము. సో గోయింగ్ ఫర్దర్ నేను మన వాళ్ళకి కూడా అదే చెప్పేది, తెలియకపోతే తెలుసుకోనైనా ఒక అడ్వైజర్ త్రూనో, లేకపోతే వెబినార్స్ త్రూనో, నాలెడ్జ్ త్రూనో, రకరకాల యాక్టివిటీస్ మనకు చాలా ఉన్నాయి. ఏదో ఒక యాక్టివిటీ త్రూ ఫస్ట్ మన ఫైనాన్షియల్స్ ఎలా ఉన్నాయో వాటిని ఫస్ట్ మనం అర్థం చేసుకొని వాటిని ప్రాపర్ గా డైవర్సిఫై చేసుకోండి. వన్స్ మన ప్రాపర్టీస్ డైవర్సిఫైడ్ అయితే రిస్క్ అనేది మిటిగేట్ అయిపోతుంది. రిస్క్ మిటిగేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ అసెట్ ప్లానింగ్. అంటే జనాలు ఎలా ఉంటారంటే అన్ని విషయాల గురించి తెలుసుకుంటారు కానీ ఒక ఫైనాన్షియల్ విషయాల గురించి మాత్రం అసలు ఆలోచించరు. నెక్స్ట్ శుక్రవారం ఏ సినిమా రిలీజ్ అవుతుంది, లేకపోతే నెక్స్ట్ శుక్రవారం ఎక్కడికి వెళ్ళాలనుకుంటారు కానీ బట్ ఫైనాన్షియల్స్ విషయానికి వచ్చేటప్పటికి అసలు దాని గురించి జస్ట్ ఇగ్నోరెన్స్ అండి. సో బేసిక్ గా మనకి అది పూర్తి అమాయకత్వం అని అనుకోవాలి, ఏమనుకోవాలి నాకు కూడా తెలియదులే కానీ ఇగ్నోరెన్స్ అంతే. ఐ కెన్ డూ ఇట్. సో బేసిక్ గా ఫైనాన్స్ ఇస్ అ వెరీ కాంప్లికేటెడ్ సబ్జెక్ట్. అండ్ అన్నిటికంటే ఎక్కువ ఏంటంటే ఇందులో ఎమోషన్స్ చాలా ఇన్వాల్వ్ అయ్యి ఉంటాయి. మనం కొనే ప్రతి ఒక్క పొలం కావచ్చు, స్థలం కావచ్చు, బంగారం కావచ్చు, ప్రతి ఒక్క దానికి ఒక ఎమోషన్ ఇన్వాల్వ్ అయ్యి ఉంటది. ఎమోషన్స్ అండ్ లాజిక్స్, క్యాలిక్యులేషన్స్ రెండు ఆపోజిట్ సైడ్స్ లో ఉంటాయి. ఒక నార్త్ పోల్ అయితే ఇంకో సౌత్ పోల్ అయి ఉంటది. మనం ఏం చేస్తాం, యాక్చువల్గా వాటిని అలానే హ్యాండిల్ చేయాలి. లాజిక్, ఎమోషన్స్ దూరంగా పెట్టాలి, రెండింటిని కలిపి చూడకూడదు. మనం ఏం చేస్తాం, చాలా కష్టపడి జిమ్ చేసినట్టు రెండింటిని దగ్గరకు లాగి కలిపి పెట్టుకుంటాం ఎమోషన్స్ అండ్ లాజిక్స్ ని. తప్పుడు నిర్ణయాలు వస్తాయి. థ్యాంక్ యూ సో మచ్ రేవంత్. థ్యాంక్ యూ అండి.